నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి కూడా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, నో యువర్ ఫ్యూచర్, నీ భవిష్యత్తును తెలుసుకో అనే వర్తమానాన్ని వింటున్నాం. ఎంతమంది భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారు? రేపు ఏమవుతుంది? ఎంతమందికి కావాలా? 6 నెలలకు ఏం జరుగుతుంది? సంవత్సరానికి ఏం జరుగుతుంది? రేపు నేను ఏమైతా? ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? అందరూ తెలుసుకోవాల్సిందే. చూడండి, లిజన్ దిస్. రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అనేది కాదు, కానీ నువ్వు తెలుసుకొని తీరాలా. మరి అదేంటి అనేది మీకు చెప్తాను, ఆలకించమని కోరుతున్నాను. లెట్స్ మీకు పోతుంటే నేను చెప్తున్న వాక్యం అర్థం అవుతుంది. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అన్కవర్డ్ టాపిక్. many men of God miss this area. I don't know why, but the Holy Spirit is leading us into this new dimension. చాలా మంది గొప్ప అనుభవ దైవజనులు కూడా ఈ స్థలానికి ఎందుకనో నడిపింపబడరు. అది కారణమేమో నాకు తెలియదు, కానీ దేవుని దయా కనికరములు పరిశుద్ధాత్ముని ద్వారా ఈ విషయం మన దాకా వచ్చింది, మనం వింటున్నామని గుర్తించమని కోరుతున్నాను. నో యువర్ ఫ్యూచర్. చూడండి, బై నాట్ నోయింగ్ యువర్ ఫ్యూచర్ you may miss the God's great plans and his mega agendas. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? రేపు ఏం జరుగుతుందో, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియకపోవడం వల్ల దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రణాళికలను బహుశా నువ్వు పొందుకోకుండా ఆగిపోవచ్చును. భవిష్యత్తు ఏంటో నీకు తెలియకపోతే ప్రస్తుతం ఉన్న ఈ సమస్యలన్నీ చూసుకొని నేను ఇక్కడే ఉంటానేమో, ఇలాగే ఉండిపోతానేమో, ఈ పెళ్ళి అవ్వదేమో, ఈ డబ్బులు నా అప్పు తీరదేమో, ఈ వ్యక్తి బతకడేమో, నా బిడ్డ భవిష్యత్తు ఇంతేనేమో, ఈ అల్లుడు ఇంకా మారడనుకుంటా, లేకపోతే ఇంకా ఈ తాగుడుబోతు మొగుడుతో నా బతుకంతా ఇంతే, నేను ఒక దురదృష్టవంతురాలని. చూడు, నాతో పాటు చదువుకున్న పిల్లలు, ఒక ఆమె వేరే ఊర్లో ఉంది, బాగుంది, రోజు ఇన్స్టాగ్రామ్లో మొగుడితో దిగి ఫోటోలు పెడుతుంది. ఇంకొక ఆయమ్మ మొగుడు అక్కడ వేరే దేశంలో ఉన్నాడు, వాళ్ళిద్దరూ చిలక గోరింకలు ఫోటోలు పెడుతున్నారు. నేను అట్లా ఫోటోలు పెడదామని ఉంటే నా మొగుడు చూసే తాగొస్తా ఉన్నాడు, రోజు గొడవ కొట్లాట. ఇప్పుడు ఈమెకు తెలిసిన భవిష్యత్తు ఏమి? నా బతుకంతా ఇంతే, వాళ్ళకంటే మంచి మొగుడు దొరికినాడు కాబట్టి వాళ్ళ బతుకు బాగుంది, నాకు ఇట్లా పనికిమాల మొగుడు వచ్చినాడు కాబట్టి నా బతికింతే. చూడు, వాళ్ళ నాయన ఆస్తి కలిసి వచ్చా, వాళ్ళ మామ అత్తాల ఆస్తి కలిసి వచ్చా, వాడు ఏదో అప్పుడేదో వాళ్ళ నాయనగారు, మా నాయనగారికి వాళ్ళ నాయనగారికి పక్కనే స్థలం ఉండే, వాళ్ళ నాయన అమ్ముకోక అట్లే పెట్టి ఈ బుద్ధు 10 కోట్లు పోతుంది ఎకరా. వాడు ఏముంది, అర్ధ ఎకరా అమ్ముకునే పెద్ద కోటేశ్వరుడు వాడు. నేను ఒక దురదృష్టవంతుణ్ణి కదా, నేను ఒక వేస్ట్ ఫెలో. వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, గొప్పోళ్ళు అయ్యారు. మా పిల్లలు ఆడేరి బాగా చదువుకోండి అయినా గొప్పోళ్ళు అవుతారు, చదువుకోండి అయినా గొప్పోళ్ళు అవుతారంటే ఇట్లా గొప్పోళ్ళు అయ్యారు. ఇది ఒక్కొక్కరికి ఒక బాధ. ఎంతమందికి అర్థమవుతున్నది? అందుకే లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ, టుమారో ఈజ్ ఎ మిస్టరీ. అన్ప్రిడిక్టెడ్ యాక్షన్స్, అన్ప్రిడిక్టెడ్ రిజల్ట్స్ విల్ కమ్. నో వన్ కెన్ ప్రిడిక్ట్. అందరూ బాగుండాలని పెళ్లి చేస్తారు, బాగుంటారు, బాగుంది, పాప బాగుంది, పిల్లోడు బాగున్నాడు, బాగా లావుగా దొబ్బుగా బాగా బొద్దుగా ఉన్నాడని చేస్తారు. ఆడేం తెలుసు, నీకేం తెలుసు ఆడి గురించి? అమ్మాయి బాగుందని చేస్తాం పెళ్ళి. ఆవిడ నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటుంది. కూర్చోమంటే ఒక తప్పు, లేమంటే ఒక తప్పు, ఏమ్మ పండుకున్నామంటే ఒక తప్పు.
మాట్లాడితే ఒక తప్పు, మాట్లాడుకుంటే ఒక తప్పు. అందుకే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టెడ్. ఎవ్వరు దాన్ని ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పలేరు. కానీ క్రైస్తవుడు అయిన నువ్వు అలా మాట్లాడడానికి వీల్లేదు. ఏమో రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదన్నా, ఏమో రేపు ఇది మారచ్చు మారకపోవచ్చు, జరగచ్చు జరగకపోవచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అలా మాట్లాడడానికి వీల్లేదు. రేపేం జరుగుతుందో నీకు బాగా తెలుసుండాలి, రేపేమవుతుందో నీకు పక్కా తెలుసుండాలి. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ టైంలో ఆ రైలు కింద పడడం ఆపేస్తావు, ఆ ఎండ్రిని తాగడం ఆపేస్తావు, ఆ వాష్బోల్ తాగడం ఆపేస్తావు, ఆ పెన్లాన్ని కొట్టడం ఆపేస్తావు. ఎందుకు? బాధ, దిగులు, రేపేం జరుగుతుందో తెలీదు, ఇంతే అనుకుంటా అని ఫిక్స్ అయిపోతావు. నా బతికింతే, నా భవిష్యత్తు ఇంతే అని అనుకొని ఇక నీకు ఇష్టం వచ్చింది చేయడం మొదలు పెడతావు. యువర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ ఎబిలిటీ, ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్, బట్ ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ ద గ్రేస్ అండ్ మెర్సీ అండ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద లార్డ్. సగం మందికి అర్థం కాల. నీ భవిష్యత్తు నీ సామర్థ్యం మీద కానీ, నీ గతం మీద కానీ, నువ్వు గతంలో తప్పులు చేసావు. ఒకడు పాపం చేశాడు, ఒకడు దొంగ, వ్యభిచార వృత్తి నడిపాడు, ఒకడు సప్లై చేసే పని చేశాడు, ఒకడు గతంలో. వాని గతం అది. కానీ వాని గతమైన వాని భవిష్యత్తును నిర్ణయిస్తుందా? కాదు. నువ్వు యేసయ్య యొద్దకు వస్తే నీ భవిష్యత్తు నీకు చెప్పడమే కాకుండా నీ భవిష్యత్తుతో పాటు నీ గతపు ఛాయల్ని కూడా మార్చేస్తాడు ఆయన. అసలు నేను చెప్పే సంగతి మీరు చాలా లోతుగా గమనించాలి. మాకు వాక్యం వచ్చనుకుంటే నువ్వు పప్పులో కాదు, సాంబార్లో కాదు, ఇంకా అన్నీ వేసుకుని స్నానం చేసినట్టే. యేసయ్య భవిష్యత్తును మారుస్తాడు. ఇప్పుడు ఈ వ్యభిచార వృత్తి చేసింది ఈ అమ్మాయి, పక్కలేసింది ఈ అమ్మాయి చేసిన పనే అది. ఇప్పుడు ఆమె భవిష్యత్తును మారుస్తాడు అనుకుంటే దేవుడు కాదు, ఆమె గతాన్ని కూడా మార్చగలడు ఈ దేవుడు. ఎవరికైనా అర్థమైందా? ఒక వచనం చూపిస్తా, గతాన్ని ఎలా మారుస్తాడో మీకు అర్థం అవుతుంది. లెట్స్ సీ. జెరమాయా చాప్టర్ 1 verse 5. ఈ వచనంతో ఆరంభిస్తున్నాను. ఐ డోంట్ నో వై. ఇప్పుడు వ్యభిచార వృత్తి నడిపిన స్త్రీ అనుకుని వచనం చదువుతాం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చూడండి. ఒక వ్యభిచార కూపంలో చిక్కుకొని అదే వృత్తి నడిపిన ఒక అమ్మాయితో దేవుడు వచ్చి చెప్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇప్పుడు చూడు, ఇర్మియా యేసయ్య దగ్గరకు వస్తే తండ్రి చెప్తున్న మాట, తన భవిష్యత్తుని చెప్తున్నాడు. కాదయ్యా, నేను 20 సంవత్సరాలు ఇదే వృత్తిలో ఉన్నాను అని ఒక ఆమె అనింది అనుకో. ఆమెతో ఏమంటాడు తెలుసా? ఫ్రెండ్స్ అంటారు అంతా, రే కథలు పడద్దురా, నీ స్కూల్ ఫ్రెండ్స్ అనుకోండి, ఏమంటారు? అబ్బా ఇప్పుడు బైబిల్ పట్టి తిరుగుతున్నాడు కానీ ఇతగాడు అప్పట్లో మంచి వీరుడే, పెద్ద అల్లరోడు కదూ, అబ్బా వాడమ్మా రోత బతుకోడు కదా. నీ గురించి అడిగితే నీ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు అయితే పరువు తీసేస్తారు. అది వాడికి తెలిసిన గతం. మీ అమ్మ నాన్న అడిగితే అబ్బో వాడిని ఏగిచ్చామయ్యో అంటారు. అది నీకు తెలిసిన గతం. అందరండి, గతం అంటే నిన్న మొన్న జరిగిందే గతం కాదనండి. గట్టిగా పలకండి, నిన్న మొన్న జరిగిందే గతం కాదనండి. ఇంకా వెనక్కి వెళ్ళాలి కదా అనండి. మా నాయన ఎంత ఎక్కిపోతాడంటే, ఎంత గతానికి పోతాడంటే, మా అమ్మ కడుపులో ఉన్నంత గతం పోయి అక్కడే చెప్తాడు నాకన్నా భవిష్యత్తు. హల్లెలూయా. హి వెంట్. చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మా అమ్మ కడుపులో. అంతకంటే గతం ఎవడు పోలేడు కదా. నన్ను మాట్లాడితే 10 ఏళ్ల క్రితం అంటారు, 20 ఏళ్ల క్రితం అంటారు, 30 ఏళ్ల క్రితం అంటారు, 36 ఏళ్ల క్రితం అంటారు నన్ను. మా నాయన ఏమంటాడంటే 37 ఏళ్ల క్రితం చెప్తాను నేను వాని గురించి అంటాడు. అందరు చెప్పండి, నా గతాన్ని కూడా నా దేవుడు ప్రభావితం చేయగలడానండి. చూడేమన్నాడు? గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. వాడు ఎవడనుకున్నావు? వాడు ఇంకా అమ్మ కడుపులోకి ఇంకా పడక ముందే నేను వాడిని తెలుసుకున్నాను. వాని గతం అది.
నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని. అమ్మ కడుపులోంచి ఇంకా బయటే పడలేదు, వాణ్ణి నేను ప్రతిష్ఠ చేసుకున్న నా కోసమని. అది నా గతం. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఆ అమ్మ కడుపులోకి ఇంకా రాకముందే నేను ప్రవక్త అని పేరు పెట్టాడు. అది నా గతం. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఇవాళ నీ ప్రస్తుతం నువ్వు అప్పులైపోయావు, లేదా నీ గతం అడిగితే నువ్వు ఒక అల్లరుడివనో, నువ్వు ఒక వ్యభిచారివనో, దొంగవనో, మోసగాడివనో, పోరంబోకువనో, మంచోడివి కాదనో, మాటలు మార్చేవాడివనో, స్థిరత్వం లేనివాడివనో, అల్లరోడివనో, ఏదో రకరకాల పేర్లు నీకుండొచ్చు. నీ గతం నీ ప్రజలు నిర్ణయించుండొచ్చు. అంతకంటే వెనకెళితే నీ గతాన్ని ఏమంటున్నాడంటే, నేను మీ అమ్మ కడుపులోనే నిన్ను ప్రతిష్ఠించుకున్నానన్నాడు. అది మన గతము. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతున్నా? థింక్ అబౌట్ దిస్. హి హస్ చోజన్. ఇది ఇర్మియాకు మాత్రమేనా? మనల్ని ఎవరిని ఏర్పరచుకోలేదా ఆయన? మీరు పోతూ పోతూ మీకు అన్నీ అర్థం అవుతాయి. నువ్వు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, నీ పరిస్థితి ఎంత దారుణమైన అయి ఉండొచ్చు, ఆయన మాటలు నీ గతాన్ని కూడా మార్చేస్తాయి. అందుకే ఆయన నీవు చేసిన పాపముల గతపు చిట్టాన్ని మేకులతో సిలువకు కొట్టి, నీ గతమునంతా నువ్వు చేసిన తప్పులంతా ఆయన రక్తంతో తుడిచివేసి, నీకు అడ్డము లేకుండా వాటిని ఎత్తివేసి వెళ్ళిపోయాడంట. నువ్వు చేసిన పాపములను, నీలోని తప్పిదమ్ములను తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉన్నదని అంత దూరంగా వాటిని పాలదోసి ఉన్నానంటాడు. నేను నీ అపరాధములను ఎన్నడూ నువ్వు జ్ఞాపకం చేసుకోని అంటాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నో, హీ నెవర్ రిమైండ్ దెమ్. నువ్వు ఎంత పాపివైనా ఆయన నిన్ను పట్టించుకోడంట, దాన్ని రాసుకోడంట. ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించావు, ఆయన నమ్మావు. అయ్యా నేను మారిపోతున్నాను, నేను నిన్ను నమ్ముకున్నాను, నా కొద్ది పాప జీవితం అన్నావా, ఆ క్షణానే నిన్ను ఆయన విడిపించడానికి సిద్ధమయ్యాడు. హల్లెలూయా. లెట్స్ సీ. నీ భవిష్యత్తు ఎప్పుడు కూడా నీ సామర్థ్యం మీద కానీ, నీ బలం మీద కానీ, లేకపోతే నీకుండే ధనం మీద కానీ ఉండదు. దేవుని కృపా కనికరముల మీద, ఆయన క్షమాపణ మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. మై గాడ్, డోంట్ కంపేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ ఎనీవన్. దిస్ ఈస్ ద కీ. నీ సమస్యలని ఇతరుల సమస్యలతో ఎప్పుడు పోల్చుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు అట్లా పోల్చుకుంటావో, నీ భవిష్యత్తులో దేవుడు నీకు ఏం చేయాలనుకున్నాడో అవన్నీ పోగొట్టుకుంటావు. ఇప్పుడు నా సంసారంతో నీ సంసారాన్ని పోల్చుకోవద్దు. నీ డబ్బుతో నేను ఎప్పుడు నా డబ్బును పోల్చుకోకూడదు. నేనున్నట్లు నువ్వు ఉండవా? నా ముక్కు నీకుందా? నా కళ్ళు, నా నోరు, నా చేతులు, నా ఎత్తు, నా రంగు, ఎవనికి వాంది ఉంది కదా. ఏవి పోల్చుకోము కదా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందుకే నేను ఎప్పుడు చెప్తాను, డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. నాతో నువ్వు పోల్చుకోవచ్చుడు. ఆయన వాళ్ళు ఎంత బాగున్నారు చూడు, మనం చూడు ఎట్లున్నాము అనుకోవద్దు ఎప్పుడు. అట్లా నువ్వేమనుకోవాలంటే, కంపేర్ విత్ వాట్ గాడ్ హస్ టాట్ అబౌట్ యూ. టాక్ అబౌట్ యూ. నీ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో, నీ భవిష్యత్తు ఏంటో, నిన్ను ఏమని నీ భవిష్యత్తు చేయాలని ఆయన అన్నాడో దాన్ని పోల్చుకొని చూసుకో. అవు నా భవిష్యత్తు ఇది, నేను అక్కడికి పోతా ఉన్నాను, ఇప్పుడు కష్టంలో ఉన్నాను, ఈ ప్రస్తుతం బాగలేదు, నేను అనుకునే దానికంటే అంత గొప్పగా లేను, కానీ నా భవిష్యత్తు అది, నేను తప్పక అక్కడికి చేరుకుంటాను. కాబట్టి నా దేవుడే నన్ను నడిపిస్తాడని ఆయన కృపా కనికరములను, నీలో తప్పుంటే ఆయన క్షమాపణను నమ్ముకొని ముందుకు వెళ్తావు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నేనేమంటానంటే, ఒక్కొక్కరు ఒక్క సమస్యలు గుండా పోతారు, కానీ అందరూ ఒకే మహిమకు చేరతారు. కొట్టండి గట్టిగా చప్పట్లు. అందరూ చెప్పండి, ఒక్కొక్కరిది ఒక సమస్య. అంటే మీలో ఒక్కొక్కరి రంగు, ఒక్కొక్క మొహం ఒకలాగున్నట్లు ఒక్కొక్కరిది ఒకటి, కానీ అంతా సచ్చి కుంతకు పోయినట్టు మనమంతా యేసయ్య నమ్మిన వారమంతా ఒక్కొక్కరిది ఒక సమస్య అయినా అందరము క్రీస్తుని బట్టి ఒకే మహిమలోకి చేరుకుంటామంట. హల్లెలూయా. ద గ్లోరియస్ డెస్టినీ గాడ్ హ్యాస్ ఆన్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు నీ అప్పు చూసి, నీ ఆరోగ్యం చూసి, నీకుండే కష్టాలను చూసి, ఆ భార్యను చూసి, ఆ భర్తను చూసి, ఈ పిల్లల్ని చూసి కృంగిపోకూడదు. నీ భవిష్యత్తు నీకు తెలియాలి. అందుకే యేసయ్యకు తన భవిష్యత్తు తెలుసంట. అన్ని నామముల కన్నా పైనామం అవుతాను, తండ్రి ఎదుట నేను సింహాసనం ముందు కూర్చుంటాను,
నా ద్వారానే తండ్రి యొద్దకు అందరు వస్తారని ఆయనకు భవిష్యత్తు తెలుసుకొని సిలువను సహించి, శ్రమలను భరించి, అవమానాన్ని భరించి, సంతోషముగా బాధలన్నీ భరించాడని వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత లేకపోతే 6 సంవత్సరాల తర్వాత నువ్వు బెంచ్ కారు కొనుక్కుంటావు, ఒక పెద్ద ప్యాలెస్లో ఉంటావని నీ భవిష్యత్తు నీకు తెలుసు అనుకో. ఈరోజు టీ తాగడానికి డబ్బులు లేవనుకో, ఒక 6 ఏళ్లలో ఆ రేంజ్కి పోతావని నీకు తెలుసు, పక్కాగా తెలుసు. ఇప్పుడు కూర్చొని బాధపడతా ఏడుస్తా రైలు కింద పడదాం అంటావా? 6 ఏళ్ళ దాకా వెయిట్ చేస్తావా? టీకు డబ్బులు లేవు కదమ్మా, ఎట్లా వెయిట్ చేస్తావు? ఎట్లా కొట్టా 6 ఏళ్ళు కావాలి వస్తే బెంజి కొట్టా కదా అని. ఇప్పుడు అర్థమైందా? చెప్పండి. భవిష్యత్తు తెలుసుకోవడము అంత అవసరము. నా భవిష్యత్తులో ఏం జరుగుతుంది, నా దేవుడు నా ద్వారా ఏం చేయబోతున్నాడు, నన్ను ఆయన ఏమనుకుంటున్నాడో తెలిస్తే నేను ప్రస్తుతాన్ని ఆనందముగా లాగగలను. హల్లెలూయా. ఇప్పుడు చూడు, ఎద్దో గాడితో పోతా ఉంటుంది, మూతికి ఏదైనా కట్టామనుకో తినేది, దాన్ని చూసుకుంటూ పోతా ఉంటుంది. గుర్రానికంటే ఏదో క్యారెట్ ఏదో కడతారంట, దాన్ని చూసుకుంటూ 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 వెళ్ళిపోద్దంట. నీ భవిష్యత్తును చూసుకుంటూ 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 ఈ ప్రస్తుతాన్ని దాటేయాలన్నమాట. అంతే. దేవుడు నీకేం చేయబోతున్నాడు, నీ పట్ల ఏ ప్రణాళికలు ఉన్నాయి, అవి తలుసుకుంటా 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 ఈ ప్రస్తుతాన్ని దాటేయడమే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూద్దాం. లెట్స్ సీ. జెరమాయా చాప్టర్ 29 వర్స్ 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అందరండి, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే సమాధానకరముగా ఆనందకరముగా ఉండబోతుందే గాని అందులో ఎలాంటి హాని లేదు. నీకెట్లా తెలుసా అంటే అదిగో వాక్యము, అది ఎవరికో రాసిన వాక్యము కదన్నా, నాకెట్లాయా? ఏం లేదు. వాక్యం ఎవరికి వచ్చినా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ఎవరు విశ్వాసంతో ఇది నాకు చేయంటే ఆయన నీకు చేస్తాడంట. ఇప్పుడు కొడుకు బిడ్డ కేసరిబాద్ చేసింది, కొడుకు వచ్చినాడని అమ్మ వాడే మొత్తం చించుకున్నాడంతా. మళ్ళా పిల్ల సాయంత్రం వచ్చింది, అన్నకు చేసి ఇచ్చింది తిన్నాడు అని తెలిసింది. గిలగిలగిల కొట్టుకుంటుంది. ఏమంటుంది అమ్మ? ఉండే నీకు చేసిస్తానంటుంది. అవునా కాదా? ఆడ చదివి అది ఎవరి గురించో చెప్పినాడు నాకా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ఒకరికి చేసింది అందరికీ చేయగలడంట. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ నీకు కావాలా, ఆయనకు చేశాడని నీకు చేసిస్తాడు. అదే ఈ వాక్యం చదువుకుంటే అర్థం ఏమంటే ఇది ఆయన హృదయం అని నీవు అర్థం చేసుకోవడానికి రాసిచ్చాడు. అవి ఓకే, ఈ వాక్యం ఇది ఇక్కడ ఉందంటే ఇది ఆయన హృదయము. అయితే ఈయన భవిష్యత్తుకు సమాధానకర ఉద్దేశములే ఉన్నాయంటే నాకెందుకు హానికర ఉద్దేశములు చెప్తాడు? ఇంకా నేను వారికంటే శ్రేష్టమైన కుమారుడినయ్యాను కదా యేసు రక్తమును బట్టి. ఎంతమందికి అర్థం అవుతున్నది? రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 29. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మనందరినీ క్రీస్తు కుమారుని స్వరూప్యములోకి రావాలని మనల్ని ఎప్పుడో ముందుగానే నిర్ణయించి పెట్టుకున్నాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, నేనెప్పుడో నిర్ణయింపబడ్డానండి. గట్టిగా చెప్పండి, నేనెప్పుడో నిర్ణయింపబడ్డాను. క్రీస్తు స్వరూప్యములోకి వచ్చి నేను క్రీస్తు వలె మారుతానని నన్నెప్పుడో ఎన్నుకొని నిర్ణయించుకున్నాడనండి. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఏమంటే నువ్వు క్రీస్తు స్వరూప్యంలోకి మారి నువ్వు క్రీస్తు వలె కనబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడంట. చూద్దాం. 1 Corinthians చాప్టర్ 15 వర్స్ 52. భూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఏమంటున్నాడు తెలుసా? నీ భవిష్యత్తు చెప్తున్నాడు. నువ్వు అందరిలాగా నాశనం అయిపోయి సమాధిలో సమాధి అయిపోయి మట్టిలో మట్టి అయిపోయి కలిసిపోయే రకం కాదు. నీ భవిష్యత్తు ఏంటంటే నీ కోసం
నిన్ను మరణమైనా విడవకుండా నిన్ను తనతో యుగయుగములుంచుకోవడానికి ఒకడు ఎప్పుడూ నీ ప్రాణాన్ని కూడా వదలకుండా ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఒక బూర ఊదుతాడంట. నువ్వు సమాధిలో ఉన్నా, నువ్వు సమాధుల తోటలో మట్టిలో మట్టి, దుమ్ములో దుమ్ము, ధూళిలో ధూళై కలిసిపోయినా, నువ్వు చనిపోయిన అక్షయుడిగా తిరిగి లేపబడతావంట. హల్లెలూయా! మార్పును. ఇది నీ భవిష్యత్తు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందుకే అయ్యా నా కొడుకు చనిపోయాడు, ఏం భయపడద్దు, లేసి వచ్చేస్తాడు. నీ భవిష్యత్తు తెలియదు అనుకో, నా కొడుకు పోయాడు, నేను ఎందుకు బతకాలి, నేను పోతా. అక్కర్లేదు, ఎందుకు పోతావు నువ్వు? భవిష్యత్తు తెలిస్తే నువ్వు పో, బూర మోగుతాది అని. నీ కొడుకు అక్షయుడై తిరిగి లేసి వచ్చేస్తాడు పైకి. హల్లెలూయా! చూడండి, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుతాం. ఇది మన భవిష్యత్తు. ఏ దిక్కులేనోళ్ళ బతుకుంటా, ఈ బతికింతే బతికింతే, ఏం బతుకు కాదు 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 కాదు. చూద్దాం, ఈ లోక బ్రతుకు చూద్దాం, అన్నీ చూద్దాం. లెట్స్ సీ. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషుల మధ్యలో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. అర్థమవుతుందా మీకు? మీ భవిష్యత్తు ఏమిటంట? దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటుందంట, ఆయన వారితో కాపురం ఉంటాడంట. అంటే దేవుడే వచ్చి నీతో కాపురం ఉంటాడు, నువ్వు దేవుని మధ్యలో కాపురం చేసుకుంటావు. వారాయన ప్రజలై ఉంటారు, నువ్వు ఆయన ప్రజలుగా ఉంటావు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా! అంటే నువ్వు దేవుడు కలిసి బతికే ఓ రోజు కూడా వస్తుంది. అందరు చెప్పండి గట్టిగా, నేను దేవుడు కలిసి ఒకే చోట బ్రతికే రోజులు. ఇప్పుడు ఏం చేస్తావు? పోరా బాబు, ఏం కష్టాలైతే నాకేంది, నేను నా దేవుడు కలిసి ఓ రోజు బతుకుతాము, ఏమైతే ఏమైతుంది అని నిరీక్షణ వస్తుంది నీకు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నువ్వు నీ దేవునితో కలిసి బతుకుతా ఉంటావు, కొంతకాలము అక్కడే ఉంటావు, అక్షయుడుగా ఉంటావు. మరణమైపోయావా, జీవంతో సమాధుల్లోంచి లేసి వచ్చేస్తావు అంట బయటికి. అది నీ భవిష్యత్తు. హల్లెలూయా! లెట్స్ సీ జాన్ 14:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ అనమాట. ఈ లోకంలో ఏముంటుందో కూడా చూస్తాం. ఇది ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్. ఈ లోకం తర్వాత భవిష్యత్తు మాట్లాడుతున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఈ లోకం గురించి మాట్లాడతాం. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూడండి, నీ భవిష్యత్తు ఏంటంటే నీ కోసమే ఆయన నివాసములు, అంటే నువ్వు ఎల్ల కాలము యుగయుగములు ఉండడానికి ఆయన బంగారంతో నీ కోసం భవనాలు భవంతులు కడుతున్నాడంట. మనకు అలాంటివన్నీ సిద్ధపరచడానికే ఈ భూమి మీద పరిశుద్ధాత్మని మనకిచ్చి ఆయన పైకి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ముస్సలాం అయ్యావు, పళ్ళుడిపోయి, ఒంట్లో ఓపిక లేదు, ఊగుతా నడుస్తున్నావు. ఇప్పుడు కూడా నీకు నిరీక్షణ ఉంచవచ్చు. ఇప్పుడు కూడా ఈ ప్రస్తుతాన్ని ఆనందంగా, ఈ వృద్ధాప్యాన్ని ఆనందంగా ముగించవచ్చు. ఎందుకు? నీకు భవిష్యత్తు తెలుసు. హల్లెలూయా! అందరు చెప్పండి, నా పాపములను తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరముగా పారద్రోసి ఉన్నాడనండి. హల్లెలూయా! చెప్పండి, నా గతమంతా సిలువకు మేకులతో కొట్టి, చేవరాతను ఆయన రక్తంతో తుడిచివేసి, నాకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తేసి, నన్ను ఎవరూ మార్చలేని నిత్య పవిత్రతతో ఘనమైన నీతితో నన్ను అభిషేకించి శాశ్వత కాల నీతిమంతుడని తన కుమారుడిగా మార్చుకొని తన శరీరంలోని అవయములుగా మార్చుకున్నాడు. నేను ఇంకెన్నడూ పాపిగా మారలేనంత నీతిమంతుడనయ్యాను. హల్లెలూయా! No man can call me as a sinner because my God himself called me as a righteous man. నన్నెవ్వడు పాపి అనడానికి లేదు, ఎందుకంటే నా దేవుడే నన్ను నీతిమంతుడని పిలుస్తుండగా. హల్లెలూయా! కేమో రాకా తాకాడా. అందుకే చెప్తున్నాడు, నీ భవిష్యత్తు ఏంటి? నీ కొరకు నివాసములు సిద్ధపరుస్తున్నాడు పైన. చెప్పండి గట్టిగా, నా కొరకు నివాసములు సిద్ధపడుతున్నాయి. అందుకే నువ్వు ఇక్కడ ఎలా బతుకుతావు? ఇప్పుడు నీతిగా బతుకుతావు. ఇల్లు లేదు, ఆడ ఇల్లు గురించి నీ ఇల్లు కట్టుకోవాలని అనుకో, ఆడ సమాధి మీద నువ్వు కట్టుకుందావు అనుకో. ఆ అసూయ, గర్వము, అహంకారంతో బతకవు. ఎందుకంటే భవిష్యత్తు నీకు తెలిస్తే. నీ కొడుకు ఒకడు నివాసములు కడుతున్నాడంట. నువ్వు ఇక్కడ నీతిగా ఉంటే, నీవు ఇక్కడ పరిశుద్ధతగా ఉంటే, ఇక్కడ ఈ దేవునికి నచ్చినట్లు నువ్వు బతికితే నీ నివాసం మరింత పెద్దదవుతుంది. అందుకే అంటాడు, నువ్వు
ఇహలోక సంబంధమైన ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెటయ్యును చెదలను బట్టి అవి నిన్ను తినివేస్తాయి. కానీ అక్షయధనాన్ని కూర్చుకో, క్షయమైపోకుండా నిరంతరం ఉండే పరలోకపు ధనమును కూర్చుకోమంటుంది వాక్యం. అంటే చూడు, నీ కొరకు నివాసములు సిద్ధపరచండి. అసలు వై జీసస్ వెంట్ టు హెవెన్? నాట్ టు సిట్ ఆన్ ద థ్రోన్ బట్ టు బిల్డ్ ద మ్యాన్షన్స్ ఫర్ యూ. ఆయన సింహాసనం మీద కూర్చోడానికి పోలేదంట పైకి, నీకు నివాసములు సిద్ధపరచ వెళ్తున్నాడంట. ఆయన అన్నాడు, నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని అంత మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ నేను వెళుతున్నాను. హల్లెలూయా. టు ప్రిపేర్ ఎ ప్లేస్, టు ప్రిపేర్ ఎ మ్యాన్షన్ ఫర్ యూ, ఐ హ్యావ్ టు గో టు హెవెన్. ఆయన సింహాసనం ఆడ కూర్చొని ఏం చేస్తున్నాడంట? నీకు మ్యాన్షన్స్ కడుతున్నాడంట ఒక్కొక్కడికి. ఇప్పుడు ఎంతమంది ప్రస్తుతాన్ని ఘనముగా ముగిస్తారు? ఎంతమంది నిరాశ లేకుండా ఆశగా ముందుకు పోతారు? ఎందుకంటే నీ భవిష్యత్తు నీకు తెలుసు కదా. భవిష్యత్తు ఏమి? నీ కొరకు ఆయన నివాసములు నిర్మిస్తున్నాడు, స్థలమును సిద్ధపరచ వెళ్ళాడు, మ్యాన్షన్స్ నిర్మిస్తున్నాడు. నువ్వు ఈ భూమి మీద నీతిగా ఉండొచ్చు, ఏం దిక్కులేని వాళ్ళ ఉండాల్సి అక్కర్లా. నువ్వు నిజాయితీగా నీతిగా ప్రభు కొరకే బతుకో. నువ్వు వెళ్ళినా నీ కొరకు గొప్ప నివాసములు ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాము రొమ్మున అనుకున్నాడంట వెళ్ళి. ఎవరు? లాజరు. హి వాజ్ అట్ ద బోసం ఆఫ్ ద అబ్రహాం. ఈడేం చేస్తున్నాడంట? ధనవంతుడు. ఒక్క చుక్క నీళ్ళే, ఒక్కడి చిన్న వేలుతో తడిపి ఒక్క చుక్కన్నా వేవా అంటున్నాడంట. అది వాడి భవిష్యత్తు. మరి నా భవిష్యత్తు? అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్నాను, అది నా భవిష్యత్తు. అమ్మనండి, మన భవిష్యత్తు అనండి. నీతిమంతుడా, యేసయ్యను నమ్మిన విశ్వాసి, నీ భవిష్యత్తు నీకు తెలుసునా? నీ భవిష్యత్తు నీకు తెలియకపోతే ఈ భూమి మీద నీతిగా బతకడం అసాధ్యము, ధైర్యంగా బతకడం అసాధ్యం, నిరీక్షణతో బతకడం అసాధ్యం, ప్రేమగా బతకడం అసాధ్యం. నో యువర్ ఫ్యూచర్, దెన్ యు రిసీవ్ ద ఎబిలిటీ టు లివ్ హోలీ లైఫ్. లెట్స్ సీ ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. వెనక్కి రానైనా 13 చెప్పండి. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. చూడు పౌలు రాస్తే ఏమంటున్నాడు? అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై. ముందు ఏముంటాయని నీకెట తెలుసు? ముందున్న వాటికి ముందు రేపేముంది నీకు తెలుసా అనుకుంటాడంటే పౌలు రాస్తూ, నా గతంలో నేను ఒక మర్డరర్, నేను ఒక హంతకుణ్ణి, అందరినీ చిత్రవద చేశాను, హింసించాను, వధించాను, శిరశ్ఛేదనాలు చేశాను. అదంతా తలుసుకుంటే నేను అసలు యోగ్యుడినే గాను. అదంతా తలుసుకుంటే ఈ దేవుడు నన్ను వాడుకోవడానికే నేను అర్హుడిని గాను. అవన్నీ ఇడిచిపెట్టేశా. అయ్యా, నేను అప్పుడు అట్లాంటివన్నీ, నేను అట్లా బతికినాను, నేను ఇట్లా బతికినాను, ఈ వదిలేసే. ఆయన ఏమంటున్నాడు చూడు, నా గతాన్ని వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికి. అంటే ఏం ముందుంది? సమాధానకరమైన ఉద్దేశములే ఉన్నాయన్నాడు కదా. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగింది. నీ భవిష్యత్తులో ఏముంది? స్వస్థతే. ఆయన దరిద్రుడై నిన్ను ధనవంతునిగా చేశాడు. భవిష్యత్తులో ఏముంది? ధనమే. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించింది. నీ భవిష్యత్తులో ఏముంది? మరణము లేదు. నువ్వు అదే చూడాలి కదా. అందరు చెప్పండి, నా భవిష్యత్తు అదే అనండి. నువ్వు ఆయన కుమారుడు అయ్యావా లేదా? ఎందరూ నన్ను అంగీకరించారు, నా నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు నీ భవిష్యత్తు ఏంటి? నువ్వు పాపివా, ఆయన కుమారుడవా? మరి అది చూసుకో, గతం ఎందుకు చూస్తావు? చూడు పౌలు చెప్తున్నాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. 14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఉన్నతమైన పిలుపు నీకు తెలుసా అనండి. చెప్పండి గట్టిగా, ఉన్నతమైన పిలుపు నీకు తెలుసా? ఏంటి ఉన్నతమైన పిలుపు? క్రీస్తు చనిపోతే నేను చనిపోయాను బ్రో. క్రీస్తు పాతి పెట్టబడితే నేను పాతి పెట్టబడ్డాను. క్రీస్తు తిరిగి లేస్తే నేను తిరిగి లేచాను. క్రీస్తు తండ్రి కుడి పారవశంన కూర్చుంటే ఆయనతో పాటు నేను కూర్చున్నాను. క్రీస్తు శరీరం అయ్యాను. ఇప్పుడు నేను క్రీస్తు స్వరూపములకి మారే క్రమంలో ఉన్నాను. హల్లెలూయా. ఐ విల్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్.
He will establish his kingdom through me. This is my future. This is my calling. చూడు చెప్తున్నాడు, దేవుని ఉన్నతమైన పిలుపు నాకు తగినట్లుగా నా గర్భములోనే నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, జనములకు ప్రవక్తగా పిలిచాడు. ఇది నా ఉన్నతమైన పిలుపు. అనేకులకు ఆశ్రయముగా నిన్ను మారుస్తాడు, అది నీ ఉన్నతమైన పిలుపు. అనేకుల జీవితాల్ని కట్టేలా మారుస్తాడు, అది నీ ఉన్నతమైన పిలుపు. అబ్రహాముకు తెలియదు పాపం, నాకు పిల్లలు పుట్టరు అనుకున్నాడు. హాగర్ని పెళ్లి చేసుకున్నాడు, కనేశాడు, ఇబ్బంది పడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ భవిష్యత్తు చెప్తే గానీ నువ్వు ఆగేటట్టు లేవు. పొరపాటున ఈమెకు పుట్టకపోయినా ఇంకొక ఆమెను కూడా చేసుకునేటట్టే ఉండవు. ఒరే టెన్షన్ కూడా నువ్వు ఆపురానైనా తండ్రి అని చెప్పి ఏమంటాడు. సరే సరే ఆగో, నేను నీ భార్య అయిన శారా గర్భము ధరిస్తుంది, ఆమెకే నేను ఒక కుమారుణ్ణి ఇస్తాను, అతడే నీకు వారసుడు అవుతాడు, నిజమైన వారసుడు అవుతాడు అంటాడు. అంటేట ప్రభువా అంటాడు అని టెన్షన్ పడిపోతాడు. ఇలాగా నా భార్య గర్భం అంతా ఎండిపోయింది కదా, నేను పుత్తిగా ముసలోడిని అయినాను కదా, ఇది ఇలాగా అదేదిలాగా అంటాడు. అంటే ఏమంటాడు దేవుడు, అబ్రహామా నన్ను చూడు గట్టిగా. చూస్తాడలే ప్రభువా, ఏ టెన్షన్ పెట్టేస్తావు నేను ఈ వయసులో నాకెందుకు అన్నట్లు చూస్తాడు. పైకి చూడంటాడు, కిందికి చూడంటాడు. ఏదైనా ఈ వయసులో పైకి కిందికి తండ్రి అంటాడు. పైన చూస్తాడు, నక్షత్రాల్లా చేస్తానంటాడు, ఇసుక వలే చేస్తాను. చేసినావులే నాయన, చేసి ఇది ఎట్లా ప్రభు అంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు. మన ఆయన మళ్ళీ ఇంత పెద్ద డైలాగ్ వేస్తే నాకు భయం అవుతుంది అంటాడు. అప్పుడు ఏమంటాడు, నేను 2 రాళ్ల వలనైనా నువ్వు పిల్లలను పుట్టింపగలను కదా, నా గురించి తెలియదా నీకు అంటాడు. ఓ సారీ లార్డ్, నమ్ముతాలే అంటాడు. నీ భవిష్యత్తు ఏంటంటే, నీవు పండు వృద్ధాప్యమందు కూడా నీ భార్య గర్భము ధరించి కుమారుని కంటాది, వాడే నీ ఆస్తికి వారసుడు అవుతాడు. అబ్రహాము ఆశీర్వాదాన్ని ఇక రానున్న మానవ జాతి మొత్తానికి తీసుకుపోతాడు నీ నుంచి. అబ్రహామా రా, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి బయటికి రా, ఇదే నీ భవిష్యత్తు అంటాడు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తా, చూడు అబ్రహామా ఎంత చూస్తావో అదంతా నీకు ఇచ్చేస్తానంటాడు. అది అబ్రహాం భవిష్యత్తు ముందే చెప్పేశాడు. యాకోబు లాబాను ఇంట్లో ఉంటాడు, భయపడతా ఉంటాడు, 20 ఏళ్ళు వేస్ట్ చేసుకుంటాడు, నూనె పోస్తాడు. బేతేలు అంటాడు, ఈ స్థలమందు నిజముగా దేవుడు ఉన్నాడని అప్పుడే చెప్తాడు. యాకోబు, మీ నాయన అబ్రహామును గుర్తు చేసుకుంటున్నా నేను, నీవు అబ్రహాము సంతానం, నేను మర్చిపోలేదు. ఈ స్థలమంతా నీకు ఇస్తా, నువ్వు అడుగుపెట్టు దేశమంతా నీకు ఇస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, అబ్రహాములా దీవిస్తా యాకోబు అంటాడు. చెప్పేసిన మళ్ళా భయపడి 20 ఏళ్ళు ఆడపిల్ల కోసం అంతా టైం వేస్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ టైం కోసం 7 ఏళ్ళు పోగొట్టుకుంటాడు, మళ్ళీ మిగతా 14 ఏళ్ళు మళ్ళీ అట్లా పోతాయి. 2 ఆడవాళ్ళ కోసం 20 ఏళ్ళు లైఫ్ అంతా. అప్పటికైనా భవిష్యత్తు మారిందా చెప్పండి గట్టిగా. నా గతము, నాలోని లోపాలు, నాలోని బలహీనతలు, నాలో ఉండే 3 పాపాలు నా భవిష్యత్తును మార్చగలవు. హల్లెలూయా, బికాజ్ మై ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ ప్రీడెస్టిన్డ్. మై ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ ప్రీడెస్టిన్డ్. నా భవిష్యత్తు రేపు తయారవడం లేదు, ఆల్రెడీ తయారై సిద్ధంగా ఉంది. ఐఎమ్ వాకింగ్ ఇంటూ ఇట్. ఈ సంఘము వేవేల మందిగా తరలి రావడం, ఇది నా భవిష్యత్తు నిర్ణయించబడింది. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఇంటూ ఇట్. ఇప్పుడు 300 మందిని వేసుకున్నాను, రేపు 3, రేపు 4, 5, 6, 10, 20, 30, 50, ఇది భవిష్యత్తు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు? 2వ తరగతితోనే కదా మొదలుపెట్టింది. ఏమని చూస్తారు? నా కొడుకు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, భవిష్యత్తును చూస్తూ 2వ తరగతి చదివి అబ్బా 2 అయిపోయింది అన్నారు. 3, 4, 5, 10, 11, అబ్బా బీటెక్, అబ్బబ్బా అబ్బా అబ్బా పాసాయ్, అబ్బా 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 కొట్టే ర్యాంకు, నిన్ను కొట్టే రోజు ఒకటి వచ్చే కాలం చూసుకో అన్నావు కదా, సంబరపడినావు కదా. మరి ఈ రాజ్యము కూడా అంతే. పోతున్నావు, ఒక్కొక్క అడుగు దాడుతున్నావు, కానీ నీ భవిష్యత్తు నీకు తెలిసి ఉండాలా, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతావు. ఈ మధ్యలో వచ్చే ఈ ఆటుపోట్లకు తట్టుకోలేవు, ఉరేసుకుందాం అనిపిస్తుంది. భర్త వదిలేశాడు,
ఒంటరిదాన్ని అయిపోయాను, పెళ్ళిలే పెటాకులు లేదంటున్నారు, నువ్వు ఎట్లాంటి దానిపోలే, అంత లేని నీ మొగుడు విడిచిపెట్టింటాడా అంటున్నారు. ఆ మర్యాద పోయింది, ప్రాణం పోతాంది మాటలు వింటా ఉంటే. కానీ నీ భవిష్యత్తు నీకు తెలుసు కదా. హల్లెలూయా. ఎవడైనా నా భవిష్యత్తును మారుస్తాడా? నీ భవిష్యత్తును మారుస్తాడా? ఏదైనా మారుతుందా? నో, ఇట్ ఈస్ ప్రీడెస్టిన్డ్ అంటిల్ యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ లైఫ్. నో వన్. అందరు చెప్పండి, దెయ్యాలా? దాని మీద నాకే అధికారం. పోనీ దేవుడా, ఆయన నా పార్టీనే, ఆయనలోనే కలుపుకుంటా. వాక్యము నాకే, వాగ్దానాలు నాకే, దేవదూతలు నాకే, పెద్దలు, సింహాసనం ముందు చుట్టూ ఉండే దేవదూతలు, ప్రధానులు అంతా నాకే, ప్రకృతి నాకే. ఇది కూడా నా కోసమే విడిచేస్తానంట. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంతయు మిగుల ఆశతో కనిపెట్టుచున్నది. సృష్టి అంతా నా కోసమే చూస్తుంది. అపోజిషనే లేదు అసలు చెప్పండి. ఇది ఎట్లాంటి ఏకగ్రీవం ఎన్నిక, ఆ పక్క అపోజిషనే లేదు. ఏకగ్రీవంగా ఒకటే వన్ సైడ్ విన్ జరిగేటట్లుంది ఇది మ్యాచ్ చూస్తా ఉంటే. అసలు నిజం చెప్తున్నా, అసలు మ్యాచ్ ఆడేదే వేస్ట్. ఇది అపోనెంటే లేడు. ఎవరికైనా అర్థం అవుతుందా? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బీభత్సంగా చూస్తాం. వాడు కొట్టి అప్ప కొట్టరా, వాడు కొట్టరా, వాడు పట్టరా, పట్టరా పట్టరా పట్టరా, పాయరా పాయరా అంటారు. ఈడేంది ఒకడే ఆడతాడు, ఆ పక్కే లేడు. మన వాళ్ళే బాలేస్తారు, మన వాళ్ళే కొడతారు. దీంతో ఓడేదేంది, గెలిచేది ఆ పక్క గెలిచేదే. హల్లెలూయా. ఈ వాక్యం కూడా ఫుల్ వన్ సైడ్ అయిపోయింది చూడు. పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, తండ్రి, కుమారుడు, వాక్యము, వాగ్దానాలు అన్నీ వన్ సైడ్ అయిపోయినాయి. ఏకగ్రీవం. నీకు అపోనెంటే లేడు, నువ్వే డైరెక్ట్ గెలిచావు. ఇప్పుడు మళ్ళా నువ్వు అంటావు రాత్రికి కళ్ళలో సైతాన్ వచ్చింది నా. నీ భవిష్యత్తు నీకు తెలిస్తే వాడిని సమీపానికి కూడా రాడు. ఎవరైనా ఇక్కడ ఓడిపోతారా? ఓడిపోయే ఛాన్స్ ఉందా? అనండి. అందరు చెప్పండి, ఓడిపోను కాదు, ఛాన్స్ చేయలేదనండి. అందరు చెప్పండి, చస్తే కూడా సమాధుల్లో కూడా నన్ను తిన్న మట్టి, గాలి, దుమ్ముతో సహా తిరిగి చెనికి రావాల్సిందే. ఇప్పుడు ఆర్థరైటిస్, మోకాళ్ళు అరిగిపోయినాయి, ఎన్నెముక అరిగిపోయింది, గుజ్జు అరిగిపోయింది. ఏందరిగిపోతారా నాయన చెప్పు. నేను అక్షయత ధరించుకున్న క్రీస్తును ముద్రలో నుండి లేపిన వాని ఆత్మ నాలో నివసించుతున్నాడు కనుక చావునకు లోనైన నా మధ్య శరీరమును ఆయన జీవింపచేస్తున్నాడు. దిస్ ఈస్ మై ఫ్యూచర్, దిస్ ఈస్ మై ఫ్యూచర్, దిస్ ఈస్ మై. అని చెప్పండి గట్టిగా, నో యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు తెలుసుకో, అప్పుడే ధైర్యంగా ముందుకు పోగలుగుతావు. లేకుంటే సతికెలు పడిపోవాల్సిందే. నో యువర్ ఫ్యూచర్. Come on, John 12:23. అందుకు యేసు వారితో ఇట్లా, నేను నువ్వు చెప్పే టైం ఇట్లనే ఉండాలా. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఏం మహిమ తెలుసా? ఇది యాక్చువల్గా సందర్భం ఏంటంటే యేసయ్యను పట్టుకుపోయే టైం. యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టి యేసయ్యను సిలువకు అప్పగిస్తున్న సందర్భం, అప్పగించే సందర్భం. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన? అందరు చెప్పండి, మహిమ గడియలంటే, మహిమ సమయాలంటే ఎలాగుంటాయంటే 24వ వచనం చెప్పిన ఆయన, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నేను విస్తరించే ముందు చచ్చిపోయినట్లు కనపడతాను. అందరు చెప్పండి, నేను ఫలించే ముందు. గింజ పొట్ట పగిలితే చనిపోయే ముందు గిలగిల గిలగిల ఎలా తన్నుకుంటుందో అలా నేను కూడా అప్పుడప్పుడు కష్టాలకి తన్నుకుంటా అంట. అబ్బా ఊపిరాలన్నా, ఇది నా మహిమ గడియ. కొట్టు. హల్లెలూయా. కమ్ ఆన్, కమ్ ఆన్. 23. అందుకు యేసు వారితో, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. మరి మహిమ గడి అంటే ఎట్లుండాలా? రాజాది రాజ రాజ మార్తాండ యేసయ్య మహిమ పొందు గడియ అని మా పలకాలి కదా. ఏమంటుందంట? గింజ చచ్చిపోతే ఎట్లుంటుందో అట్లా చచ్చిపోయే స్టేజ్కి పోతుందంట. ఆయన యాత్ర తీసుకుపోతా ఉన్నారు. ఇంకా రారా అని పట్టుకుపోయి సిలువకేసి మేకులేసి కొట్టి కొరడాలతో ఉతికారేస్తున్నారు. కానీ దాన్ని ఏమంటున్నాడు ఆయన? మహిమ గడియ. చూద్దాం 24.
భూమిలో గింజపడి చావకపోతే అది గింజగానే ఉంటుంది ఇంట్లో. ఒకవేళ అది నేలలో పడి పొట్ట పగిలితే, అది గింజ మొలకెత్తితే, ఒక గింజ విస్తారమైన గింజలను కాసినట్లు నేను ఈ శ్రమలలో, ఈ బాధలలో యేసయ్య నమ్ముకున్నా కూడా నా మహిమ గడియ వచ్చినప్పుడు నేను కష్టాల్లో ఊపిరాడినట్లు బిగించినట్లు అయిపోవచ్చునేమో, కానీ నేను ఒంటరిని కాను. బిగించకపోతేనే ఒకనిగా ఉంటా, అది బిగిస్తే విస్తారమవుతానంటున్నాడు. అది నీ భవిష్యత్తు. హల్లెలూయా చెప్పండి. శ్రమలు, బాధలు, భయాలు, వేదనలు, బాధలు, కష్టాలు నన్ను బిగించినప్పుడల్లా నేను విస్తారమవుతాను, మరింత ఫలిస్తాను. లేని ఎడల ఒంటరిగా ఉంటానేమో. హల్లెలూయా. నేను ఒక్కనే ఉండకూడదు, విస్తరించాలని. అందుకే ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తులో ఉన్నావా, శ్రమలు నీవు విస్తరించడానికి వచ్చినే కానీ నిన్ను నాశనం చేయడానికి రాలేదు. దట్స్ యువర్ ఫ్యూచర్. ప్రేషేకో రహాన్ దిగీలా మ్రాతే కేకే. ఎక్సోడస్ చాప్టర్ 6 వర్స్ 6. కాబట్టి ఇశ్రాయేలులతో ఇలాగూ చెప్పము, నేను యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నిన్ను వెలుపలికి రప్పించి, వారి దాస్యములో నుండి మిమ్మల్ని విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ఎంతమందికి అర్థమైంది వాక్యము? ఇశ్రాయేలీయులు ఐగుప్తు రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. అప్పుడు చెప్తా ఉన్నాడు, ఎంతమంది మీరు కష్టాల్లో ఉన్నారు? నా భవిష్యత్తు ఏంటి బ్రదర్? మారుతుందా బ్రదర్? ప్రార్థన చేయి తగ్గని, ఈ రోజంతా తగ్గిపోతే. అంత దిగులు పడద్దు. అదిగో 6వ వచనం. అందరు చెప్పండి, నీకు భవిష్యత్తు కావాలా? పట్టు చెప్పండి, నీ భవిష్యత్తు తెలుసుకోవాలా? నా భవిష్యత్తు ఏంటి అనుకో, ఒక చదువు. నా భవిష్యత్తు ఏం ప్రభువా అని చదువు, భవిష్యత్తు బయటపడుతుంది. ప్రతి పేజీలో ఉంది నీ భవిష్యత్తు, ప్రతి అధ్యాయంలో ఉంది నీ భవిష్యత్తు. ఇదిగో నాకు బయటపడింది ఒక భవిష్యత్తు. ఇట్లాంటివి 1000 100 ఉంటాయి ఇందులో. చూద్దాం ఏమంటా. ఈలాగు చెప్పము. ఇశ్రాయేలీయులు అంటే మనమే, మన ఇశ్రాయేలీయులకున్నవి, సియోనుకున్న వాగ్దానాలన్నీ మనవే. ఏమంటున్నాడు చూడు, నేను ఐగుప్తీయులు మోయించిన బరువుల కింద మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తా. అంటే అప్పులు, బాధలు, కష్టాలు, శ్రమలు వీటన్నింటిలోంచి బయటికి రప్పిస్తా. వారి దాస్యములో నుండి మిమ్మల్ని విడిపిస్తా. అంటే వాని కిందున్నా వీని కిందున్నా, వాడికి తొక్కుతాడు వీడు తొక్కుతాడు అన్నీ తప్పిస్తా. నా బాహువు జాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తా. వాళ్ళకు తీర్పు తీరుస్తా, నిన్ను విడిపిస్తా, నేను చేసే తీరుతా. 7, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉంటా. అప్పుడు నిన్ను బాధ పెట్టిన ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. ఇన్ని కష్టాల నుంచి విడిపించింది నా దేవుడే అని నువ్వు గ్రహించుకునే రోజు ఒకటి వస్తుందంట. హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్. ఎవరికైతే భవిష్యత్తును గురించి చూడరో వాళ్లే తప్పులు చేసేది. యాకోబు అట్ల కాదా తప్పు చేసింది? అవునా కాదా? బేతేలు దేవుడు నువ్వే అంటాడు, మళ్ళా పోయి 2 ఆడపిల్లల కోసం 20 ఏళ్ళు పోగొట్టుకుంటాడు. ఆ నూనె పోసిపోతాడు. నూనె పోసిపోయినాకనే 20 ఏళ్ళు వేస్ట్ అయ్యేది. ఆ నూనె పోసి దేవుడు ఉన్నాడు, ఈడ ఇంతగా మాట్లాడినాడని అనుకుంటేవి. బేతేలు దేవుడు నేనే అని వచ్చి నీతో మాట్లాడి నీకంత చదువు చెప్పా, కానీ నా భవిష్యత్తు ఇది కదా అని నిలబడితే నువ్వు ఆ కాలాన్ని కూడా పోగొట్టుకోవు. యాకోబు కథ, ఆయన స్టోరీ మనకేం చెప్తాదంటే, భవిష్యత్తును గుర్తించుకోకుండా బతికితే, నా భవిష్యత్తు ఇది కదా అని ఆ గెలివితో లేకుండా బతికితే, అలా ఆయనలా నీకు 20 ఏళ్ళు వేస్ట్ అయిపోతుందేమో చూసుకో. నువ్వు ఎవరి కింద ఉండాల్సి పనిలా, నీ భవిష్యత్తు ఇదే, నీకు ఇదే జరగదు. అందరు చెప్పండి, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలాలు వచ్చినా, నా భవిష్యత్తు ఇదే, గెలుపు నాదే. శత్రువు అనేవాడు నాకు ఎదురుగా కూడా ఉండలేడు అని చెప్పండి. వాక్యం ఏమడిందంటే, పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలవనేరవన్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతుంది? అందరు చెప్పండి, శత్రు బలమంతటి మీద పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను నేను నీకు అధికారం. కొంచెమన్నా వదిలేశాడా? లూసిఫర్ మీద ఇలేదా? అక్కడ పెద్దోడు కదా, వాడి మీద ఇలేదా నీకు?
ఎలా ఇచ్చాడంటే సంఘములో అత్యల్పుడు కూడా యోహాను కంటే గొప్పగా బతుకొచ్చంట. హల్లెలూయా. దిస్ కింగ్డమ్ ఏలియా అంటాడు. ఏలియా ఆకాశం నుంచి కర్మేలు పర్వతం మీద అగ్ని కురిపిస్తాడు. అగ్ని కురిపి ఏమిటి, నేను ప్రవక్తను కదా, దేవుడికి మొరపెడితే ఆకాశం నుంచి అగ్ని కురిచా కదా, నేనేంటి అని భవిష్యత్తు చూసుకోకుండా చచ్చిపోతా నాయనా, జజిబేలమ్మ తెల్లారాలకు చంపుతుందంటే నేను పోతా. మన వాళ్ళు కూడా అంతే. అందరు చెప్పండి, నా భవిష్యత్తు నాకు తెలుసు గనక నేను కృంగిపోవడమైనా, అలిసిపోవడమైనా, ఓడిపోవడమైనా నా జీవిత చరిత్రలో లేవవి, మరిచిపోవాలా. హల్లెలూయా. 10 ఇళ్లలో అంట్లు దోమేమైనా సరే ఇదే మనసు ఉండాలా. ఆ తర్వాత ఏం చేస్తావంటే వాళ్ళే వచ్చి నీ దగ్గరికి అన్ని కొనుక్కొని పోయేంత స్థాయికి తీసుకొస్తాడు నిన్ను. హల్లెలూయా. దిస్ గాడ్ విల్ టేక్ యు అప్. డోంట్ ఫర్గెట్ యువర్ ఫ్యూచర్. దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు, నీకు ఏం చేయబోతున్నాడు, నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు తెలిసి ఉండాలి. ఎంతమందికి తెలిసింది ఇప్పుడు? నేను అబ్రహాము సంతానమేనని. అందుకే భయపడొద్దండి, కృంగిపోవద్దండి, అలిసిపోవద్దండి, నిరాశ చెందొద్దండి, ఓటమిని అంగీకరించవద్దండి. నిలబడండి. మీరున్న యాత్రలో విశ్వాసంతో నిలబడండి. నా దేవుడు నన్ను విడిచిపెట్టట్లేదు. ముదిమి వచ్చు వరకు ఆయన నాకు తోడుగా ఉంటాడు. నన్ను ఎత్తుకుంటున్నాడు. ఆయన నా వైపే చూస్తున్నాడు. నేను నీతిగానే ఉంటాను. నేను తప్పు చేయను. నేను పాపం జోలికి రాను, అపవిత్రత జోలికి పోను. ఒక్క మాట చెప్పి నేను ఈ మాటలు ముగించేస్తాను. చూడండి, నువ్వు తప్పు చేసినప్పుడల్లా, వాక్యమునకు విరోధంగా చేసినప్పుడల్లా శత్రువే లేడు కదా. శత్రువే నీకు లేడు, నీ దగ్గరికి రావడానికే ఆయనకి దమ్ము లేదు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? పాపం చేసి, తప్పులు చేసి, నీలో లోపాలని పిలుచుకున్నప్పుడల్లా నువ్వే ఏజెంట్గా మారిపోతావు వానికి. నువ్వు దెయ్యం చేయగలిగితే ఏంది ఇంకా పాపం చేయడం అంటే అర్థం ఏమిటంటే నువ్వు దెయ్యం చేయగలపడం అని. వాణ్ణి నిన్ను దూరం చేయడానికి ఆయన ప్రాణం ఇచ్చి, నిన్ను విడిపించి, నిన్ను కాపాడి, నేను ఆయనలో కలుపుకొని, దేవుడే నిన్ను తండ్రి కొడుకని నిన్ను పిలుచుకొని నీ పక్కకు వచ్చి అంతా నిన్ను సైడ్ చేసి నీ పక్షానికి వస్తే నువ్వు ఇలా ఆ పాప బాగుంది, వాడు బాగున్నాడు, ఇది బాగుంది, ఆ లెక్క, ఈ డబ్బు, అది, ఇది, మోసము, దగ, కుట్ర, కుతంత్రము, గర్వము, అసూయ, అహంకారము, ద్వేషము, ఇవన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చేయగలుగుతావి. నువ్వు దెయ్యం ఒకటేతిరి, వాని ఏజెంట్గా నువ్వే పని చేయబడుతుంది. లాస్ట్కు నువ్వు నిలబడినావు ఈ పక్క, ఆ పక్క దెయ్యం నిలబడింది. దేవుడు నిన్ను నిలబెట్టినాడు, ఆ పక్క దెయ్యము. నువ్వే పోయి మనుషులందరినీ పిలుచుకుపోయి ఓట్లన్నీ వానికి వేపిస్తేవి. దెయ్యానికి గెలిచే దేవుడు ఇప్పుడు దెయ్యమే. మళ్ళీ ఏందో దేవుడు మనతో చచ్చిపోయినాడంట, మన కోసమే ఉన్నాడంట, ఆత్మ అంట, వాక్యం అంట, పరిశుద్ధాత్మ అంట, అంతా మన పక్కి అంటారు. కానీ ఇది గెలిచిందే లేదు. ఆడుంది ఏదిపా క్రైస్తవత్వం? ఏముందిపా? ఏ ఊర్లో ఉన్నా ఏ రోగం లేని వాళ్ళు ఎవరు చూపి క్రైస్తవులు, ఆయన గాయాలు పడి రక్తాలు గార్చి అంతా స్వస్థత ఇచ్చినాడంట. ఇది ఆడుంది. నాకు షుగర్ ఎంతమందికి ఉంది? నాకుంది. జుట్టన్న ఉందో లేదో అందరికి, కానీ షుగర్ అయితే అందరికి ఉందంట. చెప్పేది అర్థమవుతుందా? అపోనెంట్ శత్రువు నువ్వు, ఇద్దరు చేయగలుపుకుంటుంది. వాడు బాగుపడితే నేను కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, జెలిసిల్ బాటిల్ ఎంత తాగినా తగ్గట్లా. వాడు నువ్వు ఒకటైతివి. ఎట్లా ఇప్పుడు వాక్యం నిలబెడతా చెప్పు? అందుకే భవిష్యత్తు తెలియాల. భవిష్యత్తు తెలిస్తేనే వానితో చేయగలపవు. నాకేంట్రా, నా బతికేంటో నాకు తెలుసు, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు, నేనేమవుతాను నాకు తెలుసు, నేను చస్తే కూడా మళ్ళీ తిరిగి లేసి వస్తారా, నాకు అక్షయుడిగా నా కొరకు పెద్ద ప్యాలెస్ నిర్మిస్తూ ఉన్నాడు మా నాయన. పోరా నాయన, నేను నీతో చేయగలిపేది ఏంద్రా, నాకెందుకురా ఈ అపవిత్రత, ఈ పాపము, ఈ తప్పులు, ఇదే పోరా పో అంటావు. ఆ ఫోన్లో చూసి అవి చూడు ఇవి చూడు అని ఆశ్చర్యలిస్తే నాకెందుకు పోరా, నేను దేవుడిని దైవత్వంతో ఈ రోజుతో నాకేం పని, అప్పుడు సెల్లు ఇసురు కొడతావు. లేకపోతే ఏమంటావు, ఏమన్నా రేపు మళ్ళీ చూసుకుందాం, దేవుడు అయితే అని చూస్తావు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చెప్పండి? భవిష్యత్తు తెలిస్తేనే ప్రస్తుతంలో నిలబడగలుగుతాము, గతాన్ని మరవగలుగుతాము కూడా. హల్లెలూయా. లేకపోతే కొందరిని గతం, నేను ఆ తప్పు చేశా అని గతం పీడిస్తూ ఉంటుంది వాళ్ళని. అవసరం లేదు. గతాన్ని వదిలే ప్రస్తుతం ధైర్యంగా నిలబడు, నీ భవిష్యత్తు ఘనముగా ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంటే ఇదే. ఈ కాన్ఫిడెన్స్ లేదనుకో, ప్రతోడు వచ్చేదేను మనల్ని ఊపేదేను, ప్రతి కష్టం వచ్చేదేను చెమటలు పట్టించేదేను, ప్రతి కష్టం వచ్చేదేను రాత్రి నిద్రపోనిచ్చేదిలే.
ప్రతి కష్టం వచ్చేదేనో ఏమైపోతానో అని భయపెట్టేది. ప్రతి కష్టం వచ్చేదేనో రేపేంటి 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 రేపేలాగా, పెళ్ళి కాకపోతే ఎలాగా, పెళ్ళి అయితే ఎలాగా, పిల్లలు పుట్టకపోతే ఎలాగా, పుడితే ఎలాగా, కొంచెం లోపం ఉంటేలాగా, లోపం లేకుంటేలాగా, ఇదేంటి అదేంటి అదెట్లా ఇదే ఏదెట్లా రా నాయన, ఏకగ్రీవ ఎన్నిక, గెలిచేదే నేను. రాపో యావారా, ఇట్లో సావా అట్లో సావా ఇట్లో సావా ఎన్నికో సావా, ఎట్లొచ్చినా గెలిచేదే నేను. ఎంతమందికి ఇది వచ్చేసింది ఇప్పుడు? ఈ బోల్డ్నెస్ రాలేదా? నువ్వు విజయంతో జీవించడం కష్టం. చెప్పండి, ఎంతమందికి ధైర్యం వస్తుంది? తీసుకున్నారా హృదయాంతరంగాల్లోనికి? ఏంది, క్యాన్సర్ ఉందా, ఎయిడ్స్ ఉందా, ఇంకేదైనా పెద్ద జబ్బు ఉందా, ఇంకేదైనా అనుకోని పెద్దదైపోయిందా, ఏదన్నా మారని బతుకు పరిస్థితి వచ్చిందా? అప్పుడు కూడా గెలిచేది నువ్వే. శారా గర్భం మృతతుల్యమైనట్లును ఆయన దేహము మృతతుల్యమైనట్లును పక్కా జరిగిపోయింది అక్కడ. కానీ లేదు, జీవం వచ్చి తీరాల్సి, అది నీ రాత, అది నీ రాత, ఏం చేయలేదు. అందరూ చెప్పండి, విజయము నా రాతనండి, తప్పదు. మొత్తం అంతా నీ పక్క. అందరూ చెప్పండి, అంతా సైడ్ అయిందనండి, అంతా నా పక్షానికే. ఇంతమంది చుట్టుకుంటే నువ్వు గెలవక వాడట గెలుస్తాడు. ఎప్పుడు నువ్వు ఓడిపోతా ఉంటే నువ్వే వాని ఏజెంట్ అయినప్పుడు, నువ్వే వానికి ఓట్లేసి గుర్తించినప్పుడు, నువ్వే చేయగలిపినప్పుడు తప్ప. అందుకే ఫోన్లో ఏం చూస్తా ఉండవో జాగ్రత్తగా ఉండు. వానితో ఏజెంట్ అవుతావు, వానితో చేయగలుగుతావు. ప్రార్థన చేయమంటే టైం లేదంటావు, వానితో చేయగలుగుతావు. చూసుకోమమ్మా, బైబిల్ చదవమంటే గమనించమని కోరుతున్నాను. చేంజ్ యువర్ మైండ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. దేవునికి సమీపంగా వచ్చి చూడు. అందరు చెప్పండి, నా విజయము నా జ్ఞానంలో కానీ, నా బలంలో కానీ, నా గతంలో కానీ, నా ప్రస్తుతంలో కానీ, మనుషుల చేతుల్లో కానీ, ప్రభుత్వాల చేతుల్లో కానీ, దురాత్మల చేతుల్లో కానీ లేదు. నా దేవుని కృపా కనికరముల చేతుల్లోనూ ఆయన క్షమాపణ చేతుల్లోనూ ఉంది. మళ్ళీ ఆయన ఇడిస్తే నీ చేతుల్లోనే ఉండేది నీ భవిష్యత్తు, ఇంకంతే, ఎవరి చేతుల్లో లేదు. హల్లెలూయా. కమ్ ఆన్, లెట్ us pray. చిన్న ప్రార్థిద్దాం. పరలోకమందున్న తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. వాళ్ళు మీరు మాతో మాట్లాడిన మీ మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ తండ్రి. మా భవిష్యత్తు ఏమిటో మాకు తెలియజేసినందుకు, మా భవిష్యత్తును చూస్తూ మేము ముందుకు వెళ్ళాలనే నిశ్చయితను మాకు కలిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ వర్తమానానికే నీకు పూర్ణ కృతజ్ఞతలు అర్పిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పటికెల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి